యా విశ్వక్ సార్ నమస్తే సార్. నమస్తే. లక్ష్మీనారాయణ ఇక్కడ. సే నో టు డ్రగ్స్. జనరల్గా సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ దాకా చెప్పాల్సిన చెత్త అంతా చెప్పి లాస్ట్లో ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్తారు. అవును, మీరు అదే చెప్తుండ్రా, ఏం చెప్తున్నావు? అట్లేం చెప్తలేదు సార్. అది తీసినాక నేను ఇంకా తీయకముందే భయపెడతారు మీరు నన్ను. సినిమా ట్రైలర్ లాంచ్కో టీజర్ లాంచ్కో భయపెట్టండి, ఇప్పుడే మీరు అంత అట్లేం లేదు. ఇట్ హ్యాస్ అ వెరీ అంటే నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. మనం చాలా విషయాల్ని కొంచెం ఎగతాళి చేస్తుంటాము. సో ఆ లైన్స్ని టచ్ చేస్తున్నా. అండ్ దట్ ఆల్సో హ్యావ్ వన్ లేయర్. అంటే జనరల్గా డ్రగ్స్ అనేది అన్ని వర్గాల్లో ఇండస్ట్రీ, బిజినెస్ పీపుల్స్, పొలిటీషియన్స్ అన్ని ఇన్వాల్వ్ ఉంటుంది. ఇట్లాంటి అన్ని కూడా ఉంటాయి మీ సినిమాలో? ఇప్పుడు కథ చెప్పించుకునేటట్టు మీరు మెల్లగా కదిలిచ్చి, బట్ వెయిట్ చేయండి సార్, మీకు కూడా థ్రిల్గా ఉంటుంది. ఏముంటుందో చూడు, దాన్ని ఎనాలిసిస్ చేయరు అసలు ఏముండొచ్చు, ఎందుకు పెట్టుకోండి పంచాయతీ అని. డెఫినెట్లీ నాకు తెలిసి అయితే నేను ఒక మంచి పాయింట్ చెప్పబోతున్నా. కల్ట్ అని టైటిల్ ఎందుకు పెట్టా అంటే కల్ట్ అనే టైటిల్ కొన్నటువంటి వెయిట్ మనకు తెలుసు. అవును సార్, అప్పుడు హిట్ అని పెట్టుకున్నా కదా సార్. ఈసారి ఆ హిట్ నుండి వచ్చిన ఐడియానే కల్ట్. సరే మనం అంటే రాస్తున్నంత సేపు మన సినిమా కల్ట్ కావాలి, ఇది కల్ట్ అవుతుంది అని చెప్పి మా టీం అందరం ఎగ్జైట్ అవుతుండే. సరే టైటిల్ కూడా కల్ట్ అని పెడదాము, కొంచెం కూల్గా ఉంటుందని హ్యాష్ ట్యాగ్ పెట్టిన పక్కన. విశ్వ గారు అంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ అని చెప్పారు కదా. అవును సార్. సో మీ క్యారెక్టర్ని ప్రధానంగా చేసుకోకుండా అట్లా కొత్త వాళ్ళతో తీయాలని, దీన్ని కొత్త వాళ్ళతో చెప్పాలని. అంటే ఇది ఒక్కడితో నడిచే సినిమా కాదు, అందుకు మెయిన్ చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాకి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా దీంట్లో. ముగ్గురు అబ్బాయిలు వచ్చేసి లైక్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ 3 losers అనమాట. అండ్ ఆ లైక్ టు నాట్ లూజ్ హోప్, అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండబోతున్నది మీకు థ్రిల్గా ఉంటుంది. సో ముగ్గురు రోల్ నేను ఒక్కసారి త్రిబుల్ యాక్షన్ చేయలేనని చెప్పి కొత్తలను పెట్టిండే సార్. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. జనరల్గా ప్రతి సినిమాకి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఎర్లీ అనుకుంటారు. పైగా ఆ పంచాయతీలు అన్నీ తెలిసినాయి మీకు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్, గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్. అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా, ఇంకొక సినిమాకి చేయడానికి ఇప్పుడే టూ ఎర్లీగా కాదు. ఇది ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి, కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్. నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి. కానీ ఇదేందో నాకు తెలియదు, చాలా ఇష్టం ఇది, ఇట్లాంటి పనులు చేసి నాకు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న డివిడీలు ఉంటుండే కదా, సోనీ కెమెరాలో చిన్న హ్యాండ్ క్యామ్ వస్తుండే డివిడీలు. నేను అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుంటే కూడా నేను 6th క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన. అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లో లేకపోతే మనం చిన్నకున్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ వెనక సీట్కి హ్యాండ్ క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షాట్, హ్యాండిల్ కట్టేసి ఛార్జింగ్ షాట్లు తీస్తుండే. సో అదంతా ఎందుకో తెలియదు కానీ, అంటే అవన్నీ బాగా రాకపోతుండే, డెలిట్ చేసేస్తుండే దాని తర్వాత. కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది కొంచెం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనన్నారు. ఇప్పుడు ఏంటి మరి? అంటే ఏ ఇయరో చెప్పలే కదా సార్ నేను.